అందరికీ నమస్కారం అండి. ప్రజా సంకల్పం గత కొన్ని సంవత్సరాలుగా ఈ మాదక ద్రవ్యాలు డ్రగ్స్ రహిత సమాజం కోసము ఎంతో పోరాటం చేస్తుంది కూడా. ఈ మధ్య కొత్తగా ఒక సమస్య వచ్చేసింది, బెట్టింగ్ యాప్స్ ద్వారా. అటు డ్రగ్స్ అయినా ఇటు బెట్టింగ్ యాప్స్ అయినా టోటల్గా యువతను నాశనం చేస్తుంది, యువత భవిష్యత్తు నాశనం చేస్తుంది ఎవరంటే సెలబ్రిటీస్. సెలబ్రిటీస్ గతంలో డ్రగ్స్ విషయంలో డ్రగ్స్ కేసులు జరిగాయి పబ్లలో అక్కడిక్కడ. ఏమైంది? సెలబ్రిటీస్ కదా, వాళ్ళు ఎవరు అంతే నామమాత్రంగా 2-3 రోజులు హంగామా, తర్వాత మామూలే. ఇప్పుడు అంతే బెట్టింగ్ యాప్స్, అందరు సెలబ్రిటీస్ ఉన్నారు, హంగామా నడిచింది మీడియాలో, మళ్ళీ సైలెన్స్. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న ఈ సెలబ్రిటీస్ని జైల్లో కూర్చోబెట్టాలా, ఆ విధంగా మనం పోరాటం చేయాలి. ఈ పోరాటంలో పౌర సమాజం అంతా భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే భవిష్యత్తు ముందలో నిత్యం ఏదో ఒక సమస్య మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, గంజా, బెట్టింగ్ యాప్స్. ఇప్పుడు కొత్తగా ఈ ఐపీఎల్ ద్వారా కూడా చాలామంది యువత బెట్టింగ్ పెడతారు. నేను చాలా చూశాను, చాలా ప్రాంతాల్లో హైదరాబాద్లో యువత మొత్తం బెట్టింగ్ పెట్టి చేస్తుంది. అంటే ఐపీఎల్ అనేది ఒక జూదం. అది అసలు ప్రభుత్వాలు ఎందుకు ఇస్తున్నాయి పర్మిషన్స్ అర్థం కావట్లేదు. కాబట్టి ఈ సెలబ్రిటీల వల్లనే యువత భవిష్యత్తు నాశనం అవుతుంది. మనం చూస్తూనే ఉన్నాం వాస్తవంతో. డ్రగ్స్ ఎవరు అమ్ముతున్నారు, ఎవరు తీసుకుంటున్నారు అంటే బలేది మాత్రం చిన్నవాళ్ళు, బాగా బలిసిన వాళ్ళు సెలబ్రిటీస్ మాత్రం మంచిగానే ఉంటున్నారు. వాళ్ళకి అందరితో ప్రభుత్వాలతో అధికారులతో అందరితో వాళ్ళకు అండదండం లేదు వాళ్ళకి. దయచేసి ఈ ప్రజా సంకల్పం లింక్ మీడియా ద్వారా మేము హెచ్చరిస్తున్నాము. ఈ సెలబ్రిటీలను జైల్లో పెట్టే వరకు పోరాటం మనం చేయాల్సిందే. ఎందుకంటే యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మీరు స్పందించాలా. గతంలో ఇలాగే మాట్లాడారు గత ముఖ్యమంత్రి గారు కూడా, మేము అది చేస్తాం అది పిక్తాం ఇది పిక్తాం అని. ఏది డ్రగ్స్ వ్యవహారంలో ఏది శూన్యం. అందులో ఎంతోమంది పట్టుబడ్డారు, అయినా కూడా ఏం జరగలేదు. ఇప్పుడు కూడా బెట్టింగ్ యాప్స్ ద్వారా కూడా చాలామంది వస్తున్నారు న్యూస్లో, కానీ ఏం లేదు. జస్ట్ పోతున్నారు, పోలీస్ స్టేషన్ పోతున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, వస్తున్నారు అంతే. వీళ్ళ మీద కఠిన చర్యలు ఉండాలి, జైల్లో ఉండాల్సిందే వాళ్ళు, ఎంత పెద్దవాడైనా సరే. ఎందుకంటే యువత భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. దయచేసి పౌర సమాజం అందరూ ముందుకు రండి. ఈ పోరాటంలో బాపట్ల కృష్ణమోహన్, ప్రజా సంకల్పం.